నమస్కారం, నేను డాక్టర్ అవినాష్. ఈరోజు మనం పరిశ్రమలో జరిగే ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు చేతులు ఎంతో విలువైన సాధనం. అయితే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. యంత్రాల్లో వేలు ఇరుక్కుపోవడం, కత్తులు లేదా బ్లేడ్స్ వల్ల కోసుకుపోవడం, వేడి వస్తువులతో కాలిన గాయాలు, కెమికల్స్ వల్ల చర్మం దెబ్బతినడం వంటి గాయాలు సాధారణంగా జరుగుతుంటాయి. కానీ మంచి విషయం ఏమిటంటే ఈ ప్రమాదాలను చాలా వరకు మనం జాగ్రత్తగా నివారించవచ్చు. పని ప్రారంభించే ముందు యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా తప్పనిసరిగా చెక్ చేయాలి. సేఫ్ గార్డ్ ఎప్పుడూ తీసివేయరాదు. పని ప్రకారం సరైన రక్షణ పరికరాలను, ముఖ్యంగా గార్డ్స్ తప్పనిసరిగా ధరించాలి. కట్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెంట్ లేదా కెమికల్ గ్లౌస్ని తప్పనిసరిగా వాడాలి. పనిచేస్తున్నప్పుడు దృష్టి పూర్తిగా పనిపైనే ఉండాలి. మొబైల్ ఫోన్స్ వాడటం లేదా ఇతరులతో మాట్లాడడం వల్ల దృష్టిని మరలి ప్రమాదం జరిగే అవకాశం పెరుగుతుంది. అలసటగా ఉన్నప్పుడు పని చేయకూడదు, ఎందుకంటే అలసట కూడా ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతుంది. కొత్త యంత్రాలు లేదా పనులపై సరైన శిక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం. తెలియని పనిని ప్రయత్నించడం ప్రమాదకరం. కెమికల్స్ చేతులకు తగిలిన వెంటనే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఏ చిన్న గాయం జరిగినా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలి. అవసరమైతే దగ్గరలోని ఆసుపత్రిని సంప్రదించాలి. మన చేతులు మన భవిష్యత్తు, మన కుటుంబానికి ఆధారం. కాబట్టి వాటిని కాపాడుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యత. సురక్షితంగా పనిచేయండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.